ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, క్యాన్సర్ పేషెంట్, లుకేమియా, బ్లడ్ క్యాన్సర్. అతని పేరు సంథింగ్ విజయ్ సంథింగ్ ఏదో మర్చిపోయాను, సుధీర్, రైట్. 12 years బ్లడ్ క్యాన్సర్ వచ్చి, వండర్ ఏంటంటే 12 years నుంచి అతను తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకరోజు మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు సుధీర్ ఏంటంటే అప్పుడు చెప్పాడు, గురువుగారు ఏదో మీకు నేను షేర్ చేసుకోవడానికి నాకు ఇట్లా బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పాను తప్పితే నేను ఏ రోజు నాకు బ్లడ్ క్యాన్సర్ ఉందని ఫీల్ అవ్వట్లా, అదే నన్ను బతికిస్తోంది అని చెప్పాడు. చూడండి, గొప్ప రహస్యం అదే. నాకు ఏమీ లేదు, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటామో మనకి ఏ రోగం రాదు. కానీ మానవుడి నైజం ఎట్లా ఉంటుంది? కాస్త కడుపులో నొప్పి వస్తే చాలు, మా ఏదో అయిపోతుంది, అయ్యో ఏదో అయిపోతుంది అన్నా, కడుపు ఏదన్నా స్టోన్ వచ్చిందా వీడే డిసైడ్ అయిపోతాడు. ఇంకొకటి కాస్త చెస్ట్ పెయిన్ వస్తే చాలు, నాకు హార్ట్ అటాక్ అని ఫోన్లు చేసి అందరికీ చెప్తాడు. హార్ట్ అటాక్ వచ్చినాడు ఫోన్లు చేసి చెప్తాడు హార్ట్ అటాక్ వచ్చిందని. డాక్టర్ దగ్గర పోతే ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అన్నీ చేసి చివరికి ఏం చెప్తున్నాడు ఆ డాక్టరు, ఒరే పిచ్చివాడా నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టుందిరా, గ్యాస్ నొప్పిరా, అంతకుముందు వెళ్ళి ఈ పావుల ట్యాబ్లెట్ వేసుకో అంటాడు. ఏది 25,000 ఖర్చు పెట్టించి అప్పుడు తగ్గిపోతుంది. చూడండి, కాబట్టి సంకల్ప బలం అన్నది చాలా ముఖ్యం. సంకల్ప బలం ఉంటేనే ఏదైనా సాధ్యం. మీ అందరికి కూడా అనుభవాలు అయి ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అని బలంగా అనుకున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మనమే ఆశ్చర్యపోతాం, అరే ఇప్పుడే అనుకుంటున్నా నీ గురించి, నువ్వు భలే ఫోన్ చేసావే అని. వాడు ఫోన్ చేయటం కాదు, మనము గట్టిగా సంకల్పించుకున్నాము. మన యొక్క మానసికంగా ఉన్న ఆ తరంగాలు ఏవైతే ఆలోచన తరంగాలు ఉన్నాయో అవి అతన్ని టచ్ చేసి అతనికి ప్రేరణ కల్పించి మనకు ఫోన్ చేయించటం అనేది జరిగింది. అందుకు బాబా చెప్పాడు, వాస్తవంగా ఇది మనం చూస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ తంత్రం. కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు. బాలాషింపి అనేటువంటి ఒక భక్తుడున్నాడు. అతడు మలేరియా వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్ళారు, కానీ ఫలితం శూన్యం. డబ్బు ఖర్చు అవుతుంది తప్పితే ఫలితం లేదు. అప్పుడు అతను బాబా వద్దకు వచ్చాడు. బాబా, మందులు తాగి 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 కషాయాలు తాగి తాగి నోరంతా పాడైపోతుంది, కానీ నా రోగం నయం కావటం లేదు తండ్రి, నన్ను కాపాడు తండ్రి. అలాగా, అల్లా మాలిక్, ఒక పని చేయరా, అష్టలక్ష్మి మందిరము వద్దకు పోయి అక్కడ ఉన్న కుక్కకు పెరుగన్నాన్ని తినిపించు. అదేరా నల్ల కుక్కకు, నీ రోగము నయమవుతుంది. ఆశ్చర్యపోయారు అందరూ. నల్ల కుక్కకు పెరుగన్నం తినిపిస్తే మలేరియా పోవటమా? డాక్టర్ పిల్లయ్య కూడా అక్కడే ఉన్నాడు. పిల్లయ్యకి పిచ్చెక్కింది. వాము ఇదేమిటి, పెరుగన్నం పెడితే మలేరియా పోతుంది. అందరూ అట్లా అనుకున్నారు విచిత్రంగా. కానీ ఇతను మాత్రం బాబా మాటలను విశ్వసించాడు. ఆయన చెప్పాడంటే ఇందులో ఏదో రహస్యం ఉంది అని ఇంటికి పోయి చూస్తే భార్య అదే సమయానికి పెరుగన్నం కలుపుతోంది. విచిత్రం చూడండి. చూసి ఆశ్చర్యపోయాడు. పెరుగన్నం తీసుకున్నాడు. అష్టలక్ష్మి మందిరం వద్దకు వెళ్ళాడు. బాబా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, పెరుగన్నం దొరికింది. ఈ నల్ల కుక్కని నేనెక్కడ పట్టుకోవాలి ఇప్పుడు? నల్ల కుక్క కోసం నేనెక్కడ పోవాలి అనుకుంటుండగానే నల్ల కుక్క వచ్చేసింది. ఇతను నల్ల కుక్కకి పెరుగన్నం తింటుందో తినదో డౌట్. ఇంటి కుక్క కాదది, పెంపుడు కుక్క కాదది. పెరుగన్నం పెట్టగానే విపరీతమైన ఆకలితో ఉన్నట్టుగా మొత్తం తినేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాడు. గంటల వ్యవధిలో అతని జ్వరం తగ్గిపోయింది. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5
గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.